కలేజా సినిమా రిలీజ్ కి ముందు ఒక ఫంక్షన్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ సినిమాలో రాని విధంగా ఈ సినిమాలో చేశాం, దాని తర్వాత చేసే సినిమా ఇంతకంటే ఎక్కువగా చూపించలేమని చెప్పాడు. కానీ రిలీజ్ అయ్యాక సినిమా అటర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ సినిమా చూసిన వారి నుండి స్పందన మాత్రం బాగుందనే వచ్చింది. వారి మాట ప్రకారం అని కాదు, కానీ కలేజా సినిమాలో మహేష్ బాబు నటన, అనుష్క గ్లామర్, పాటలు, సీన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి. ఇప్పటికీ టీవీలో వస్తే చూసే ప్రేక్షకులు ఎక్కువే, కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. సినిమా బాగున్నప్పటికీ హిట్ అవ్వని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటికి కారణాలు ఏంటో కానీ అవేంటో చూద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య సినిమాతో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి ఆర్య మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 మాత్రం ఫ్లాప్ అయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్, నవదీప్ కాజల్ యాక్టింగ్, అదరగొట్టిన పాటలు అన్ని ప్లస్ ఈ సినిమాకి అయినా కూడా ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు ఉండొచ్చు, కానీ ఊసరవెల్లి ఎందుకు ఫ్లాప్ అయిందో మాత్రం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. దాంతో పాటు మంచి కథ, ఎప్పటిలానే ఆకట్టుకునే ఎన్టీఆర్ స్టెప్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు. నాని సినిమా అంటే ఒక్కసారి చూడొచ్చు అన్నంత ఫీల్ ఉంటుంది. కెరీర్ మొదట్లో నుండి కూడా ఆచూ తూచి అడుగులేస్తూ మంచి కథలించుకుంటూ తనదైన నటన ప్రదర్శిస్తున్నాడు నాని. కానీ నాని కెరీర్ లో కూడా సినిమా బాగున్నా కూడా హిట్ అవని సినిమా ఒకటి ఉంది, అదే ఎవడే సుబ్రహ్మణ్యం. నారా రోహిత్ సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ ఖచ్చితంగా హిట్ సినిమా అనుకునేది మాత్రం ఫ్లాప్ ఖాతాలో పడిపోయింది, అదే రౌడీ ఫిల్మ్. విలన్ హీరో నువ్వా నేనా అనుకుంటూ సాగే రౌడీ ఫిల్మ్ లో ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. ప్రభాస్ కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ మున్నా. ప్రతి సీన్ ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ ఎవరికి వారు వారి పరిధిలో బాగా నటించారు. పాటలు కూడా ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటారు. కానీ సినిమా హిట్ అవ్వలేదు. హిట్స్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన సినిమాలు బాగున్నా లేకపోయినా అభిమానుల అభిమానంలో మాత్రం తేడా ఉండదు. పవన్ సినిమాలో బాగుండి కూడా హిట్ అవ్వని సినిమా ఏదైనా ఉందా అంటే అది గుడుంబ శంకర్. రామ్ చరణ్ కెరియర్ లో ఇలాంటి సినిమా ఏదైనా ఉందా అంటే ఆరెంజ్. ప్రేమకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఆరెంజ్ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదో ఎవరికి అర్థం కాలేదు. పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్. గగనం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. అప్పుడు నాగార్జున కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, కానీ గగనం సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. సుకుమార్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంతటి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినప్పటికీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు, అదే జగడం. రామ్ కెరియర్ లో సినిమా బాగుండి హిట్ అవ్వనే సినిమా జగడం. యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీసిన జగడం ఫ్లాప్ కి కారణాలు మాత్రం తెలియలేవు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ కమెంట్స్ ఏంటో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.